ఇందాక యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూసాం, పాపాలు మానేయడం, చెడు నడతలు మానేయడం అనేది క్రియలు కిందకు వస్తుంది. కాబట్టి ఆ క్రియల వలన, అంటే ఆ క్రియలు చూసి దేవుడు మీకు రక్షణ ఇవ్వడం లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతులను తీర్చబడడు అని ఉందండి. ఎందుకంటే అందరూ ఏదో ఒక విషయంలో పాపం చేస్తూనే ఉన్నారు. పాపం చేయని మనిషి ఈ భూమి మీద ఎవరూ లేరు. బ్రతికినంత కాలం అండి, యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత కూడా పాపాలు చేస్తూ ఉంటారు. పాపాలు చేయని వాడు ఎవరూ లేరు, శుద్ధుడైపోయాడని, అతనిలో పాపం లేదని, లేదా ఏదో ఒక రోజు నేను ఆ స్థితిని సంపాదించగలను అనుకుంటున్నారండి. అదంతా భ్రమ. విజయప్రసాద్ రెడ్డి కూడా అదే అంటున్నారండి. ఏదో ఒక రోజు మనం అందరం యేసుక్రీస్తులా మారాలి, అలా మారిన నాడే మనం పరలోకానికి వెళ్తాము, లేకపోతే మనం పరలోకానికి వెళ్ళమండి అని భ్రమపడుతున్నారండి. అంటే వీళ్ళు ఏదో ఒక రోజు ఆ స్థితికి చేరుకుంటారని నమ్ముతున్నారు కదా. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత ఆకాశం అండి, అంత ఎత్తుకు వీళ్ళు చేరుకుంటారా? అలా చేరుకుంటామని నమ్మితే వాళ్ళని వాళ్లే మోసపుచ్చుకుంటున్నారు. వాళ్ళలో సత్యం లేదని చూడండి. మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. అంటే వీళ్ళలో సత్యం లేదనమాట. అంటే వీళ్ళు దొంగ పాస్టర్లు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు కాదు, వీళ్ళు సత్య సంబంధులు కాదని చాలా స్పష్టంగా బైబిల్ బట్టి అర్థమవుతుందండి. ఆ పాస్టర్ సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కన్న తండ్రి అయినటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేల స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను హృదయంలో బదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే సదుద్దేశం కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని కని పెంచి పోషిస్తున్నటువంటి దేవదేవుడు, భూలోకానికి వచ్చినటువంటి ప్రతి మానవుడు తానున్నటువంటి ఆ మహాలోకానికి చేరుకోవాలి అనే సదుద్దేశంతో, అలా భూలోకంలో బ్రతుకుతున్నటువంటి, మటిలోకంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి మహిమ లోకానికి చేరుకోవటానికి ఒక అద్భుతమైన చక్కటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసేసి, ఆ మార్గానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది బైబిల్ గ్రంథంలో పొందుపరిచి మన చేతికిచ్చాడు. అయితే అలా పరలోకానికి, దేవుడున్నటువంటి ఆ మహాలోకానికి చేరుకోవటానికి అవసరమైనటువంటి రూట్ మ్యాప్ ఏదైతే ఉందో, ఆ రూట్ మ్యాప్ కలిగినటువంటి ఈ గ్రంథాన్ని ఈరోజు ఎక్కువ మంది భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులలో ఎక్కువ మంది దీన్ని చదువుతున్నప్పటికీ పరలోకం వెళ్ళలేకపోతున్నారు, దేవుడున్న మహిమలోకానికి చేరలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటి అని అంటే, ఇందులో ఉన్నటువంటి రూట్ మ్యాప్ ని, ఇందులో దేవుడిచ్చినటువంటి ఆ రూట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోకుండా రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయి ఫైనల్ గా మరలా నరకానికి, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఈ బైబిల్ పట్టుకొని ధ్యానిస్తున్నారో, చదువుతున్నారో, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి ప్రయాసపడుతున్నారో మరలా అక్కడికే చేరిపోతున్నారు. దానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని అపార్థం చేసుకోవటమే. అనేక విషయాలు బైబిల్లో దేవుడు మన కొరకు వ్రాయించినటువంటి అనేక విషయాలను మనుషులు ఈరోజు విశ్వాసులు అనబడుతున్నటువంటి వారు కానివ్వండి, సేవకులు అనబడుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి, సేవకులలోనే అధ్యక్షులు అనేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు కానివ్వండి, తమకు తాము పెద్ద పెద్ద బిరుదులు వేసుకున్నటువంటి వారు కానివ్వండి, చాలా మంది అపార్థం చేసుకున్నారు. అనేక విషయాలు అపార్థం చేసుకుని రాంగ్ రూట్ లోకి వెళ్ళేసి చివరికి నరకానికి వెళ్ళిపోతున్నారు. అయితే రీసెంట్ గా నేను ఒక విషయాన్ని విన్న తర్వాత ఒక రకమైనటువంటి బాధలు, ఒక రకమైనటువంటి అసలు ఏంటి బైబిల్ చదువుతూ కూడా ఇంత ఘోరంగా అపార్థం చేసుకుంటారా అని చెప్పేసి బాధ కలిగింది. ఆ విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచాలి. ఎందుకంటే అపార్థమైనటువంటి ఆ విషయం ఎలా ఉంది అని అంటే, మానవ హృదయానికి చాలా ఆనందకరంగా, హాయిగా అనిపించేటటువంటి విషయం కనుక ఈ విషయం ఖచ్చితంగా తెలియపరచకపోతే ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది అనేటటువంటి ఆలోచన కలిగి ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియచేయాలి అని అనుకున్నారు. ఈ రోజు దేవుడు నాకు ఈ అవకాశం ఇవ్వడంతో ఆ విషయాన్ని ఈ రోజు మేము ముందుంచాలనేది నా ఆలోచన. ఇంతకు ఏంటిది ఆలోచన అని అంటే, ఒక సహోదరుడు, చిన్నోడే, పోరడు అని చెప్పొచ్చు, చిన్న పోరడే, చాలా ఆవేశంగా మాట్లాడుతూ దగ్గర 15-16 వేల మంది సబ్స్క్రైబర్స్ కలిగినటువంటి ఒక ఛానల్లో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ దాదాపు 15-14 వేల మంది ఆ వీడియోను చూసేశారు. ఆ తర్వాత నేను ఆ వీడియోను రీసెంట్ గా చూడటం జరిగింది. ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, ఆయన ఎన్నో రిఫరెన్స్లు చూపించాడు. ఆ రిఫరెన్స్లన్నీ నేను చూపిస్తాను, వాటిని ఎలా అపార్థం చేసుకున్నాడు, అసలు అర్థం ఏంటి అనేటటువంటి విషయం ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తాను ప్రియులారా.
అయితే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి మాట, ఆశ్చర్యానికి గురి చేసినటువంటి విషయం ఏంటంటే, చాలా మంది బోధకులు యేసుక్రీస్తును అనుసరించాలి, యేసుక్రీస్తును అనుకరించాలి, యేసుక్రీస్తులా బ్రతకాలి, యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి, యేసుక్రీస్తులా బ్రతకాలి అని అంటున్నటువంటి పాస్టర్లు, అలా బోధిస్తున్నటువంటి పాస్టర్లందరూ కూడా దొంగలే. అలా బోధిస్తున్నటువంటి పాస్టర్లందరూ కూడా అబద్ధ బోధకులే అని మాట్లాడుతున్నాడండి. ఏదో ఒక రోజు మనం అందరం యేసుక్రీస్తులా మారాలి, అలా మారిన నాడే మనం పరలోకానికి వెళ్తాము, లేకపోతే మనం పరలోకానికి వెళ్ళమండి అని భ్రమపడుతున్నారండి. అంటే వీళ్ళు ఏదో ఒక రోజు ఆ స్థితికి చేరుకుంటారని నమ్ముతున్నారు కదా. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత ఆకాశం అండి, అంత ఎత్తుకు వీళ్ళు చేరుకుంటారా? అలా చేరుకుంటామని నమ్మితే వాళ్ళని వాళ్లే మోసపుచ్చుకుంటున్నారు. ఇది విన్న తర్వాత మనకు విడ్డూరంగా విచిత్రంగా అనిపించినప్పటికీ నేను విన్నటువంటి మాటలు నాకు అలానే అనిపించింది. ఏంటి ఈ బోధ ఏంది, మళ్ళీ దీనికి ఇంతమంది సబ్స్క్రైబర్స్ మరలా దాన్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు సూపర్ అన్నా, మీరు సూపర్ చెప్పారు. కామెంట్ కూడా చూస్తాం కదా, ఆ కామెంట్ చూస్తే ఏమనిపించింది అంటే, ఒక్కటైనా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు బోధిస్తున్నటువంటి ఆ బోధ కరెక్ట్ కాదు బ్రదర్ అని చెప్పేసి ఒక్క రిఫరెన్స్, ఒక్క కామెంట్ కూడా కనపడలేదు. అందరు ఎలా మాట్లాడుతున్నారంటే సూపర్, కరెక్ట్, భలే చెప్పారు అని కింద కామెంట్లు. ఎంత విడ్డూరం అంటే, అసలు ఏంది వింత బోధ, ఏంటి అసలు విచిత్రమైన వింత బోధ అనిపించింది. ఏంటి యేసుక్రీస్తును ఫాలో అవటం అబద్ధ బోధ, యేసుక్రీస్తును అనుసరించాలి అని బోధించటం దొంగ బోధ, అసలు ఏ లోకంలో ఉన్నాం మనం అని అనిపించింది ఆయన మాటలు వింటుంటే. ఇంతకు ఈ డిస్కషన్, ఈ మాట అంత ఆవేశంగా ఆయన మాట్లాడటానికి చాలా ఫ్రస్ట్రేటెడ్ పర్సన్స్ మాట్లాడతారు చూసారా, ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే, రీసెంట్ గా ఒక వ్యక్తి మంచి ఎన్నో పాటలు రాసి సంగీతాన్ని అందించినటువంటి వ్యక్తి చనిపోవటం మనందరికి తెలుసు. చనిపోయాడు సడన్ గా. చనిపోతే కొంతమంది ఆయన పరలోకానికి వెళ్ళలేదు, ఆయన నరకానికి వెళ్ళాడు. ఎందుకనంటే ఆయన పని క్రియలు ఎన్ని చేసినా, ఎన్ని క్రియలున్నా కూడా వ్యక్తిగత జీవితం అంటే విశ్వాస విషయంలో ఆయన పర్ఫెక్ట్ గా లేడు కాబట్టి ఆయన పరలోకం వెళ్ళలేదనే కోణంలో మరి కొంతమంది బోధకులు మాట్లాడారట. దాంతో ఫ్రస్ట్రేట్ అయ్యి ఈయన చాలా స్పీడ్ గా, చాలా బలంగా మాట్లాడుతూ వాళ్ళు దొంగలు అని మాట్లాడుతూ, సరే ఒక విషయం ఏంటంటే, చనిపోయినటువంటి వ్యక్తి గురించి మనం జడ్జిమెంట్ ఇవ్వటం, చనిపోయినటువంటి వ్యక్తి అది ఎవరైనా కానివచ్చు, ఆయన నరకానికి వెళ్ళాడా, ఆయన పరదేశికి వెళ్ళాడా, సేఫ్ జోన్ లో ఉన్నాడా, డేంజర్ జోన్ లో ఉన్నాడా అనేటటువంటి విషయం డిస్కస్ చేయటమే అది వెర్రితనం, అజ్ఞానానికి సంబంధించిన విషయం అంటే నేనైతే, నా విషయం అయితే నేను ఇప్పటివరకు బైబిల్ పరిశీలన చేసిన దాన్ని బట్టి. ఎందుకు అని అంటే, అనేక సార్లు బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, చనిపోయిన వారి గురించి ఏడవకండి అని అంటాడు, చనిపోయినటువంటి వారి గురించి బాధపడకండి, ఏడవకండి అని మాట్లాడుతుంటాడు. యేసుక్రీస్తు ప్రభువు చనిపోతున్నప్పుడు ఆయన గురించి, ఆయన శిలువకి ఎక్కడానికి వెళ్తున్నప్పుడు చాలా మంది ఏడుస్తుంటే, పిచ్చివాళ్ళారా నా గురించి ఎందుకు ఏడుస్తారు, మీ గురించి ఏడవండి, మీ పిల్లల గురించి ఏడవండి అనేటువంటి విషయం చెప్పాడు. దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, చనిపోయినటువంటి వ్యక్తి చనిపోయిన మరోక్షణాన ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా అక్కడ ఆయన పొజిషన్ మారదు. ఆయన ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడికి చేరుకున్నాడు. దేవుడు ఏ స్థానం అయితే ఆయనకి ఇచ్చాడో ఆ స్థానంలో ఆయన ఆల్రెడీ సెటిల్డ్. అయితే యాతన పడేటటువంటి ప్లేసా, లేకపోతే నిమ్మలించేటటువంటి పరదేశ, ఏదో ఒక ప్లేస్ లో ఆయన వెళ్ళిపోయాడు. డిసిషన్ అయిపోయింది, తీర్పు అయిపోయింది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నువ్వు డిస్కషన్ చేసుకోవటం వల్ల ఏ ప్రయోజనం, ఏ లాభము లేదు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాలి, మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన బ్రతుకులు, మనం బ్రతుకుతున్నాం, ఇంకా బ్రతికే ఉన్నాము. చనిపోయే లోపు మన బ్రతుకులు ఇదిగో వచనానుసారంగా మనం బ్రతుకుతున్నామా, వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా లేదా అని మన గురించి మనం ఏడవాలి, మన గురించి మనం ఆలోచించాలి, మన గురించి మనం డిస్కస్ చేయాలి. అది జ్ఞానవంతుడు చేయాల్సినటువంటి పని, తెలివైనటువంటి వాడు ఆలోచించాల్సినటువంటి ఆలోచన. అందుకోసమే చనిపోయినటువంటి వాడు అక్కడికి వెళ్ళాడా, ఎక్కడికి వెళ్ళాడా, అది ఫూలిష్నెస్ నన్ను అడిగితే. ఎవరో వాళ్ళు ఆయన వెళ్ళలేదు అని చెప్పేసి అన్నారట. దాంతో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఈ పోరుడు మాట్లాడుతూ చాలా భయంకరంగా, చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. అసలు మనం పరలోకం ఎప్పుడు వెళ్తాం, ఎలా వెళ్తాం, ఎందుకు వెళ్తాం, అసలు దేవుడు మనల్ని ఎలా రక్షించాడు అనేటటువంటి దాంతో ఎత్తుకున్నాడండి. ఎక్కడ ఆయన రాంగ్ స్టెప్ వేశాడు. ఎందుకంటే దాన్ని బైబిల్ బాగా చదవనటువంటి వ్యక్తులు ఆయన ఆ ప్రసంగం కనుక వింటే, నిజంగా చాలా బాగా చెప్తున్నాడు, కరెక్ట్ ఇది అని అనుకున్నటువంటి వాళ్ళందరూ కామెంట్లు పెట్టారు. దగ్గర 300-400 కామెంట్లు. ఆ కామెంట్లు అన్ని కూడా పాజిటివ్, సూపర్ చెప్పారు, కరెక్ట్ చెప్పారు అని చెప్పేసి. మళ్ళీ ఆయన ఏం చెప్పాడా అని చెప్పేసి మొత్తం వింటే, యేసుక్రీస్తుని అనుసరించాలనుకోవటమే అమాయకత్వము, అలా అనుకునేటటువంటి వాళ్ళందరూ దొంగ బోధకులే, అలా క్రీస్తుని అనుసరించాలి అని అనుకోవటమే తప్పు అనేటటువంటి కోణంలో మాట్లాడుతున్నాడు. అలా ఎందుకు మాట్లాడాడు, ఆయన ఏ వచనాలు ఆధారం చేసుకున్నాడు అనేది నేను ఇప్పుడు ఈరోజు ఈ పాఠంలో మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. జనరల్ గా అయితే
ఇప్పటి వరకు నేను ఒక ఇంట్రొడక్షన్ లో కొన్ని చెప్పాను ఏంటి అంటే చనిపోయినటువంటి వారి గురించి ఆలోచించడం కన్నా బ్రతికున్న మన గురించి, మన పిల్లల గురించి, మన తోటి వారి గురించి ఆలోచించడం బెటరు. ఏమని ఆలోచించాలంటే మనం బ్రతికే ఉన్నాము, చనిపోయే లోపు మనం వాక్యానుసారమైన బ్రతుకులు ఉన్నాయా, వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నామా అని చెప్పాను కదా. వాక్యానుసారంగా బ్రతకడం అంటే ఏంటి, వాక్యానుసారంగా ఉందా లేదా అని వాక్యంతో పోల్చుకోవటం అంటే ఎవరితో పోల్చుకుంటున్నట్టు మనం వాక్యమై ఉన్న యేసుక్రీస్తుతో పోల్చుకోవటం. అంటే యేసుక్రీస్తులా మనం బ్రతుకుతున్నామా, మన బ్రతుకులు యేసుక్రీస్తులా ఉన్నాయా, యేసుక్రీస్తులో పోలి మనం బ్రతకగలుగుతున్నామా, ఆయనను అనుసరించగలుగుతున్నామా అని చెక్ చేసుకోవడం. అయితే అలా చెక్ చేసుకోకూడదు. అలా చెక్ చేసుకునేటటువంటి వారు అబద్ధికులు, దొంగ బోధకులు అనేటటువంటి కోణంలో ఆ పౌరుడు మాట్లాడటం నాకు విడ్డూరం, విచిత్రం అనిపించింది. దానికి క్లారిటీ ఈరోజు మేము ముందు ఉంచుతాను, జాగ్రత్తగా మనం విందాం. ఏ విషయాన్ని ఆధారం చేసుకొని ఆయన ఆ విధంగా మాట్లాడాడో ఆ విషయాలు మేము ముందుంచేసి, ఆయన ఎక్కడ అపార్థం చేసుకున్నాడు, ఏ విధంగా అపార్థం చేసుకున్నాడు, ఆ బోధ గురించి ఖచ్చితంగా మనందరికీ తెలియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి దాని గురించినటువంటి వివరణ ముందుంచాలనేటటువంటి ప్రయత్నం నాది. జాగ్రత్తగా మనం విందాం. ఏ మాటను బట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఏ మాటను బట్టి ఆయన మనమందరం పరలోకం వెళ్తాం ఖచ్చితంగా, యేసుక్రీస్తును అనుసరించాల్సిన అవసరం లేదు, యేసుక్రీస్తులా బ్రతకాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తును అనుసరించడం, యేసుక్రీస్తులా బ్రతకటం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఆకాశం, మనం అందుకోలేము, అందుకోవాలని ట్రై చేయటం కూడా మూర్ఖత్వం అని మాట్లాడుతూ, అలా అందుకోవాలి, ఖచ్చితంగా ఆయనలా బ్రతకాలి, ఆయన పోలి బ్రతకాలి అనేటటువంటి వాళ్ళందరూ దొంగ బోధకులు అనేటటువంటి కోణంలో ఆయన మాట్లాడుతుంటే బాధ కలిగి ఈ డేంజరస్, ఈ భయంకరమైనటువంటి బోధన ఖచ్చితంగా ఖండించాలి. వాస్తవం కనీసం మన సహోదరులకు తెలియజేస్తే ఈ విషయం నేర్చుకుని విన్నటువంటి వాళ్ళందరూ ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత అనేకులకు షేర్ చేస్తారు కదా అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ సబ్జెక్టు మీ ముందు ఉంచాలి అనేటటువంటి ఆలోచన చేస్తున్నాను. అయితే జాగ్రత్తగా విందాం. ఆయన ఎందుకు అనుసరించకూడదని మాట్లాడుతున్నాడు. మనమందరం నమ్ముకుంటే చాలు మనం పరలోకం వెళ్తాం అనేటటువంటి ఉద్దేశం ఎక్కడి నుంచి ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే బైబిల్లో నుంచి ఆయన చూపించాడు. ఏం చూపించాడు, ఏ వచనం చూపించాడు, ఎక్కడ ఆయన అపార్థం చేసుకున్నాడు, ఎక్కడ ఆయన రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం మనందరికీ తెలియాలి. అందుకోసమే ఈ పాఠము. అయితే మనమందరము ఆయన వర్షన్ని ఫస్ట్ విందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం అందరం తీద్దాం. 20 నుంచి చూద్దామండి. 28 వరకు రాసుకోండి. 20 నుంచి 28 వరకు రాసుకోండి. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. క్రియల మూలముగా దేవుని దృష్టికి ఏ మనుష్యుడు నీతిమంతుడుగా తీర్చబడడు అని చెప్తుంది 20వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. రైట్, అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై, అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుని నీతి మనకి ఎలా వస్తుంది అంటే నమ్మే వారందరికీ, నమ్ము వారందరికీ కలుగుతుంది దేవుని నీతి అని చెప్తున్నాడు ఇక్కడ. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, దేవుని కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా, ఫ్రీగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా ఫ్రీగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను, బాగా వినండి, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, అంటే విడిచిపెట్టినందున, ఆయన అంటే దేవుడు తన నీతిని కనబరచాలి అని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. యేసుక్రీస్తును దేవుడు ఎలా బయలుపరిచాడు అంటే దేవుని కరుణకు ఆధారముగా బయలుపరిచాడు. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచు వానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. దేవుడు అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. నేను అర్థమవుతుందా? ఇది చాలా మంది అపార్థం చేసుకున్నారు. చాలా మంది పెద్ద పెద్ద బతుకులు అనుకునేటటువంటి వాళ్ళు కూడా దీన్ని బేస్ చేసుకుని ఎలా మాట్లాడుతున్నాడంటే
ఏమండి, మనం ఉచితంగా నీతిమంతులమయ్యాము. దేవుడు కృపచేత మనల్ని, తన కృపచేత మనల్ని రక్షించుతున్నాడు. చూసారా ఎంత క్లియర్గా ఉంది? కాబట్టి క్రియల వలన కాదు, కృపచేత మనల్ని రక్షించాడు. కాబట్టి ఎవరైనా క్రియలు చేయాలి అని అంటే అలా అనేటటువంటి వాళ్ళు దొంగ బోధకులు, అలా అనటం అది తప్పు అని మాట్లాడుతున్నారు చాలా మంది. కానీ అలా మాట్లాడేవాడికే ఈ వచనము, ఈ సందర్భం అర్థం కాలేదనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఒక క్లియర్ గా ఒక మంచి మాట చెప్తాను వినండి. కృప ద్వారానే మనం రక్షింపబడ్డాము. 100% రైట్. ఎక్కడి నుంచి రక్షింపబడ్డాము ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే 21వ వచనం చూడండి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన విడిచిపెట్టినందున, ఉపేక్షించినందున. అంటే దేవుడు మనల్ని ఫ్రీగా, ఉచితముగా మనం చేసిన పూర్వపు పాపాలన్నింటినీ క్షమించి ఫ్రీగా నీతిమంతులుగా తీర్చాడు అనే చెప్తున్నాడు తప్పించి ఫ్రీగా పరలోకం ఇస్తాను, కృపతో పరలోకం ఇస్తాను అని అనట్లే. ఇది అర్థం కావట్లేదు జనాలకు. ఇది ఇక్కడ అపార్థమైనటువంటి విషయం. బాగా వినండి. దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కృపచేత రక్షిస్తున్నాడు తప్ప కృపచేత పరలోకం రాదు. రాసుకోండి గట్టిగా బైబిల్లో. కృప వలన ఎవ్వడు పరలోకం పోడండి. దేవుడు కృప వలన పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఇస్తున్నాడు. పరలోకం వెళ్ళే అవకాశం ఎవరికి లేదు. ప్రతి ఒక్కరు పాపులైతే ఆ పాపాన్ని తన ఓర్మి వలన కృప చేత తుడిచిపెట్టేస్తున్నాడు, మన పాపాలను విడిచిపెట్టేస్తున్నాడు. కృపతో ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తున్నాడన్న సంగతి అర్థం కావట్లేదు. బాగా వినండి జాగ్రత్తగా. అదే చెప్పాడు ఇక్కడ. అందుకోసమే అతిశయ కారణం ఎక్కడా అని అన్నాడు 20వ వచనంలో. అది కొట్టివేయబడను అని అంటే, నేను క్రియలు చేసి నీతిమంతుడయ్యాను అని ఎవరు జబ్బజరుచుకోవటానికి లేదు, ఎవరు అతిశయించడానికి వీలు లేదు అని చెప్తున్నాడు. క్రియలు లేకుండానే, ఉచితముగానే, ఉట్టిగా నువ్వు కేవలం నమ్మటం వల్ల దేవుడు నిన్ను నీతిమంతుడుగా తీరుస్తున్నాడు అని చెప్పే ప్రయత్నం ఇక్కడ. అంతే తప్పించి నువ్వు క్రియలు లేకుండానే నీకు పరలోకం ఇస్తున్నాడు దేవుడు అని కాదు ఇక్కడ చెప్తున్నది. అది అర్థం కావట్లేదు అందరికీ. అందుకోసమే 28వ వచనంలో, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని ఎంచుచున్నాము. అంతే తప్పించి విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు తప్పించి పరలోకం వెళ్ళట్లే. ఏంటి డిఫరెన్స్? కంప్లీట్ పాఠం వింటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో దీన్ని వివరిస్తూ, ఈ సందర్భాన్ని వివరిస్తూ చూసారా అండి, క్రియలు లేవు, ఉట్టిగినే ఉచితంగా పరలోకం ఇస్తున్నాడు దేవుడు మనకు అని మాట్లాడుతున్నారు. ఆ పౌరుడు కానివ్వండి, ఈ లోకంలో చాలా మంది పెద్ద పెద్ద బతుకులు మాట్లాడేటువంటి మాట. అలా మాట్లాడటం 100% తప్పు అని చెప్పేసి ఈ పాఠం చివరిలో మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. ఇంకా ఏం చూపించాడు అని అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, 2వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మన స్థితి క్రీస్తులోనికి రాక మునుపు మన స్థితి అందరము ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నాం. అలా చచ్చి ఉండగా ఆయన అంటే దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు, అంటే ఆ అపరాధములను పాపములను చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఎవరిని అనుసరించి? సాతానును అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ఈ ప్రపంచానికి ఒక ధర్మం ఉంది. ఆ ధర్మం ఏంటి అని అంటే, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేమి. ఇంతకు ఈ ప్రపంచ ధర్మం ఏంటి అని అంటే, మునుపు మనం నడుచుకున్న ఆ ప్రపంచ ధర్మం ఏంటంటే, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు. అది శరీరపు కోరికలు, మన మనసు చెప్పే, మనసు సంబంధించినటువంటి కోరికలను నెరవేర్చుకొనుచు బ్రతికేటటువంటి వాళ్ళే లోక సంబంధులు. ఆత్మ చచ్చిపోయి ఉంటది, ఆత్మ సంగతులు పట్టించుకోరు. ఆత్మ బ్రతికి ఉన్నదా, ఆత్మ స్థితి ఏంటి, ఆత్మ యొక్క స్పందనలను గుర్తించక బ్రతికేటటువంటి వారు. కానీ వీళ్లకు శరీర స్పందనలు, మనసు యొక్క స్పందనలు మాత్రమే ఫాలో అవుతూ వాటి కోరికలను నెరవేర్చుకొనుచు బ్రతకటం ఈ ప్రపంచంలో అందరూ చేసే పని. కానీ వాటి మాట వినకుండా ఆత్మ అంతర్గతంగా ఈ మన మనిషిని నడిపిస్తున్నటువంటి ఆత్మ యొక్క స్పృహను గమనించి, పరిశీలించి
ఆత్మానుసారంగా బ్రతికే ప్రయత్నం చేసేటటువంటి వారు శరీరం యొక్క కోరికలు, మనిషి యొక్క కోరికలు నెరవేర్చలేరు. అక్కడి నుంచి ఇక్కడికి మన దేవుడు మనల్ని రప్పించాడు. అదే చచ్చిపోయి ఉండగా బ్రతికించాడు. మునుపు నడుచుకుంటుంది వారితో కలిసి మనమందరము శరీరం యొక్క 3వ వచనం, మనిషి యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు, మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె, అంటే ఇంకా రక్షణలోనికి రాకుండా ఉన్నటువంటి వారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై, దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఉగ్రత పాత్రులైన పిల్లలు, ఉగ్రత పిల్లలు అని కింద ఫుట్ నోట్ లో రాశాడు. ఉంటిమి. అయినను అలాంటి పొజిషన్ లో ఉన్న మనం, చచ్చిపోయి దేవుని ఉగ్రతకు పాత్రులమయ్యే పొజిషన్ లో ఉన్నటువంటి మనలను, ఒకప్పుడు అలా ఉన్నటువంటి మనలను, అయినను ఆ పొజిషన్ లో మనం ఉన్నప్పటికీ మనల్ని చంపకుండా, తన ఉగ్రతని మన మీద కురిపించకుండా దేవుడు 4వ వచనం కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎలా బ్రతికించాడు? కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత, ఉచితముగా కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. యాక్చువల్ గా మన పొజిషన్, ఈ రక్షణ అందుకునే స్థాయి మనది కాదు. మనం పాపాత్ములము, ఉగ్రతకు పాత్రులం, దేవుని ఉగ్రతకు పాత్రులం. కానీ దేవుడు ఉగ్రతను కురిపించకుండా తన కృప చేత మనల్ని రక్షించాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనకు ఉపకారం చేశాడు. ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుబరుచు నిమిత్తము క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అంటే మీరు నమ్మారు కాబట్టి ఉచితముగా నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. దాన్ని విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. ఎస్, 100% రైట్. కానీ ఇక్కడ అపార్థం ఏంటి అనంటే, మీ వలన కాదు, ఇది దేవుని కృప వలననే, దేవుని వరమే మనల్ని ఉచితంగా మనకు రక్షించాడు. ఎస్, రక్షణ పొందుకున్నాం ఫ్రీగా. కానీ రక్షణ పొందుకున్న మనం ఆ రక్షణలో ఎదగాలి. రక్షణ ఫ్రీగా వచ్చింది, పరలోకం ఫ్రీగా రాదు. కృప ద్వారా రక్షింపబడ్డం, కృప ద్వారా పరలోకం పోం అనే వాస్తవం ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి తెలియాలి. అందుకోసమే పేతురు గారు చెబుతూ ఏమని రాస్తున్నారు అని అంటే, పేతురు గారు తన మొదటి పత్రికలో ఏం చెప్పాడో ఒకసారి చూసినట్లయితే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, దేవుడు ప్రభు అని తిక్లెటర్లో ఉంది, అంటే దేవుని గురించి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, దయగలిగిన వాడు, దయ చూపేవాడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడల, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానేయాలి అంటున్నాడు. అంటే ఏంది? క్రియ చేయాలి, క్రియ చేయి అని అంటున్నాడు. నువ్వు రక్షింపబడ్డ తర్వాత, నువ్వు రక్షణలోనికి వచ్చిన తర్వాత ఉచితముగా ఫ్రీగా కృప చేత రక్షింపబడ్డావు. అలా రక్షణ పొందిన తర్వాత నువ్వు చేయాల్సిన క్రియలు చెప్తున్నాడు. ఏంటి ఆ క్రియలు? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన కపటమును, తర్వాత వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మానేయి అంటున్నాడు. క్రియ చేయాలను మానేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయములో ఎదగాలి అంటున్నాడు. రక్షింపబడ్డవు, బానే ఉంది, ఆండే ఉంటే రాదు పరలోకం. రక్షణ విషయంలో నువ్వు ఎదగాలి అని అంటే పని చేయాలి, క్రియలు చేయాలి. రక్షణ విషయంలో వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదగటం కోసం ఆ పాలను ఆశించు, ఎక్కువగా విను చదువు ఎక్కువగా అపేక్షించుడి అని మాట్లాడుతున్నాడు. చూసారా? అంటే ఉచితంగా నీతిమంతుడుగా దేవుడు ప్రతి వ్యక్తిని తీరుస్తాడు, కృపచేత రక్షించాడు, అందరినీ రక్షిస్తాడు కూడా. కానీ ఉచితముగా పరలోకం ఇవ్వడు సుమా. గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. క్రియలు చేయాలి, ఖచ్చితంగా మనం క్రియలు చేయాలి. అందుకోసమే ఇక్కడ చెప్తున్నాడు కంటిన్యూషన్ లో, మనుష్యుల చేత విసర్జింపబడినను
దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు కూడా ఎవరితో పోలుస్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు గురించి చెప్పి యేసుక్రీస్తు రాయి అంటున్నాడు. సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై అని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు కూడా అంటున్నాడు. అంటే మీరు కూడా అన్నాడంటే ఇంతకు ముందు ఎవరికో చెప్పాడు. ఏంటి అది? ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తుతో పాటు మీరు కూడా అంటున్నాడు. మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని మాట్లాడు. అంటే రక్షణ పొందాము క్రియలు లేకుండా. నీ క్రియలను బట్టి నువ్వు రక్షణ పొందలేదు. నీ క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడువు కాలేదు. దేవుని కృప చేత, ఆయన నీకు ఇచ్చిన వరం, ఆయన కృప చేత ఉచితముగా ఫ్రీగా నీతిమంతుడు అయ్యావు. పరలోక రాజ్యంలో కూర్చున్నావు, సంఘంలో కూర్చుండబెట్టాడు. నువ్వు నీతిమంతుడు అయ్యావు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ నీతిని లేదా ఆ విశ్వాసము, పొందిన విశ్వాసమును పరిపూర్ణతలోనికి నడిపించాలి. పరిపూర్ణత వైపుకు నడిపించాలి విశ్వాసాన్ని. విశ్వాసం పరిపూర్ణం అవ్వాలంటే కావాలి క్రియలు కావాలి. రక్షణను పరిపూర్ణం చేయాలి అంటే నువ్వు క్రియలు చేయాలి. అప్పుడే పరలోకం వస్తుంది. కానీ ఉచితముగా నీతిమంతుడు అయ్యావు కదా, దేవుడు నీకు ఉచితముగా నీతిమంతుడుగా చేశాడు కదా అని ఉచితంగా పరలోకం ఇవ్వడు. చూడు, దాని గురించి కూడా ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి చెప్తున్నటువంటి వివరణ మనం జాగ్రత్తగా చూసినట్లయితే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదు అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అసలు ఏమైనా ప్రయోజనం ఉందా అంటున్నాడు. అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అంటున్నాడు. అంటే నేను ఆల్రెడీ రక్షింపబడ్డాను అన్నావు అనుకో, కుదురుతుందా? రక్షణలోనికి వచ్చిన నువ్వు ఆ రక్షణ పరిపూర్ణం అవ్వాలి అని అంటే క్రియలు చేస్తేనే పరలోకం వెళ్తావు. పరలోకం చేరిన తర్వాత అనగా పరదేశుకు నువ్వు వెళ్ళినప్పుడే రక్షణ కంప్లీట్ అయినట్టు, రక్షణ పూర్తి అయినట్టు, నువ్వు రక్షింపబడ్డట్టు. రక్షణ అనే ఓడలోనికి వచ్చిన నువ్వు ఆ ఓడ దరికి చేరేంత వరకు ఓడలో ఉండాలి జాగ్రత్తగా. ఓడలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి రక్షణ అనే ఓడలో ఉంటేనే నువ్వు దరికి చేరుతావు. మధ్యలో దూకే ప్రయత్నం చేస్తే, మధ్యలో దూకే అవకాశం కూడా ఉంది కదా, మధ్యలో ఓడ నుంచి సముద్రంలో దూకేసి చచ్చిపోయే అవకాశం కూడా ఉంది కదా, పోలేడు. అదే చెప్తున్నాడు. అందుకోసం కావాలి క్రియలు. అదే చెప్తున్నాడు. కాబట్టి క్రియలు లేని విశ్వాసం అతన్ని రక్షింపగలదా అంటున్నాడు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఈయక సమాధానముగా వెలుడి, సరి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పినడలా ఏమి ప్రయోజనము? 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరుచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనబడుతున్నని చెప్పును. ఇక్కడ మంచి అద్భుతమైనటువంటి మాట వాడాడు. ఏంటో తెలుసా? ఈరోజు చాలా మంది దయ్యంలా బోధిస్తున్నారు, దయ్యాల్లా ప్రవర్తిస్తున్నాడు, అపవాదిలా ప్రవర్తిస్తున్నారు. ఈ మాటను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. 19వ వచనం, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. బాగుంది. నమ్మి ఏమంటున్నావు? నమ్మితే చాలు, ఉచితంగా దేవుడు మనల్ని తన కృప చేతనే రక్షిస్తాడు అని నువ్వు నమ్మి బ్రతుకుతున్నావు, అలా బోధిస్తున్నావు. మనందరికి పరలోకం వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే మనం విశ్వాసం ఉంది కదా, నమ్ముతున్నాం కదా అని మాట్లాడుతున్నావు. క్రియలు అవసరం లేదు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళో ఈ వచనం చెప్తుంది. 19వ వచనం ఏంటి అని అంటే, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, బాగుంది, అలాగు నమ్ముట మంచిదే. అయితే నెక్స్ట్ మాట ఏంటి? దయ్యములను నమ్మి ఓడుకుచున్నవి, దయ్యాలు కూడా నువ్వు నమ్ముతున్నారు. అంటే నీకు పరలోకం ఉంది అని నువ్వు అంటున్నావు అంటే దయ్యానికి కూడా పరలోకం ఇవ్వాల్సిందే మరి. ఎందుకంటే దయ్యం కూడా నమ్ముతుంది కాబట్టి దయ్యానికి కూడా పరలోకం ఇవ్వాలి. మరి ఇస్తాడా దేవుడు దయ్యానికి పరలోకం? దయ్యం కూడా నమ్ముతుంది కదా నీకు లెక్క. నువ్వు క్రియలు వద్దంటున్నావు, దయ్యం కూడా క్రియలు చేయట్లే. ఎందుకు? ఏ క్రియలు చేయాలి అని అన్నప్పుడు
ఒక మాట ఎఫీసీయులకు రాసినటువంటి పత్రికలో ఇందాక మనం చదివాం కదా 2వ అధ్యాయంలో, అక్కడ ఒక మాట 8వ వచనంలో ఏమన్నాడంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. బాగుంది. మరియు మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తును నమ్మి, క్రీస్తు ద్వారా దేవుని నమ్మి క్రీస్తులోకి వచ్చినటువంటి నీవు ఏం చేయాలని సూచిస్తుంది? ఫైనల్ గా ఉచితంగా రక్షింపబడినను, ఏ క్రియలు చూడకుండా ఉచితంగానే, ఏ క్రియలు లేకుండా ఉచితంగానే నీతిమంతుడుగాను దేవుడు మార్చినప్పటికీ వచ్చిన నీవు ఏం చేయాలంటే క్రియలు చేయాలి. ఏ క్రియలు చేయాలి? సత్క్రియలు చేయాలి. అంటే సత్య సంబంధమైన క్రియలు. సత్యము అని అంటే వాక్యము, అంటే వాక్య సంబంధమైన క్రియలు. వాక్య సంబంధమైన క్రియలు అంటే వాక్యం అంటే యేసుక్రీస్తు, అంటే యేసుక్రీస్తును అనుసరించాలి అని చెప్తూనే ఉంది ఇక్కడ. యేసుక్రీస్తును అనుకరించాలి అని చెప్తూనే ఉంది ఇక్కడ. చాలా మంది సాతాను బోధకులు, దయ్యపు బోధకులు మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఇప్పుడు నమ్మితే చాలు, క్రియలు అవసరం లేదు, పరలోకం వస్తుంది అనేటటువంటి వాళ్ళందరూ ఎవరు అంటే దయ్యం పంపించింది. ఎందుకంటే దయ్యం అదే కదా చేసేది. దయ్యం నమ్ముతుంది, నమ్మి గజగజ వణుకుతుంది అంతే తప్ప సత్క్రియలు చేయదు. కాబట్టి అతని బోధకులు అంటే సాతాను బోధకులు, సాతాను పరిచారకులు ఏం చెప్తారు? ఇదే చెప్తారు. ఇప్పుడు ఈ పోరాడు ఏం చేసినట్టు? ఈ పోరాడు ఎవరు? సాతాను బోధకుడు, సాతాను పరిచారకుడు అని మనకు పరిస్ఫుటంగా అర్థమవుతుంది. కాబట్టి పిల్లరా ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు, యాకోబు పత్రిక 2:19. అలాగూ నమ్మడం మంచిదే, కానీ దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా అంటే ఒరే వేస్టుగా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకోవాలనుకుంటున్నావా? తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా? అలా తెలుసుకోవాలి అని అనుకునే కాబోలు అలాంటి మాటలు మాట్లాడాడు. ఈ వీడియో ఒకవేళ అతను వింటే అతనికి అర్థం కావాలి. ఆ బోధలో, ఆ వర్షంలో నమ్మి బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరికీ అర్థం కావాలి. ఏమని? క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది, ఫలమివ్వదు అని చెప్తున్నాడు. నిష్ఫలమైనదని తెలుసుకోగలుగుతున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసేననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా అంటున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మటం అంటేనే, ఆ నమ్మటం అనే మాటలో ఇన్బిల్ట్ గా క్రియ ఉంటేనే నమ్మాను అనేటటువంటి పదానికి విలువ వస్తుంది. క్రియ ఉంటేనే ఆ నమ్మకం బలంగా పనిచేస్తుంది, ఫలం ఇస్తుంది. కానీ ఇక్కడ అపార్థం ఎక్కడ జరిగింది అంటే, దేవుడు నీతిమంతులుగా చేయటం, నీతిమంతులుగా తీర్చిదిద్దటం అనేటటువంటి కార్యక్రమం ఫస్ట్ నమ్మటంతో, కేవలం నమ్మటంతో, అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచటంతో అక్కడ కూడా క్రియ ఉంది. ఏముంది అని అంటే, నమ్మిన నువ్వు క్రియ చేయాలి. ఏ క్రియ చేయాలి అని అంటే, నమ్మాను అని తెలియచేయాలంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. నీళ్లలో దిగి యేసుక్రీస్తును అనుసరించాలి. అక్కడ కూడా యేసుక్రీస్తును అనుకరించాలి. అక్కడ కూడా ఎలా? యేసుక్రీస్తు ఎలాగైతే చనిపోయాడో, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత దేవుడు 3వ దినాన ఆయన ఎలాగైతే 3వ దినాన్ని తిరిగి లేపాడో, సేమ్ టు సేమ్ దాన్ని నువ్వు అనుకరించాలి. ఎక్కడ? నీళ్ళలో దిగి. నిన్ను కూడా పాతి పెట్టబడటం, నువ్వు కూడా యేసుక్రీస్తు చనిపోయినట్టు చనిపోవడం, మరలా తిరిగి లేపబడటం క్రియ. యేసుక్రీస్తును అనుసరించటం. నువ్వు యేసుక్రీస్తును నమ్మటంలోనే, విశ్వసించటంలోనే, ఉచితముగా నీతిమంతుడుగా కావటం కోసం విశ్వసించటంలోనే యేసుక్రీస్తును అనుసరిస్తున్నావు. అలాంటి నీవు యేసుక్రీస్తును అనుసరించడమే తప్పు, అనుసరించమని బోధించే బోధకులందరూ దొంగ బోధకులు అంటున్నావంటే, అసలు నెంబర్ 1 దొంగ బోధకుడు నీవు, సాతాను పరిచారకుడు నీవు అన్న వాస్తవం ఇక్కడ అర్థం కావట్లేదు. కాబట్టి జాగ్రత్త సహోదరులారా, అలాంటి వాళ్ళు మిమ్మల్ని మోసపరిచి, ఎందుకంటే అలాంటిది మనం బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే క్రియలు చేయడం మన చేత కాదు. చేత కానప్పుడు బా ఇది భలే ఉంది బా, ఈ బోధ బా ఎంత సమ్మగుంది, హాయిగా ఉంది అని అనిపిస్తుంది మనకు. ఏమి లేకపోయినా మనం పరలోకం వెళ్తామట. కానీ చేద్దాం ఇక, ఏం చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఆయన కృప చేత ఉచితముగా ఆయన మనకు పరలోకం ఇస్తున్నాడు అనేటటువంటి బోధ చేస్తున్నటువంటి వాళ్ళందరి బోధ వినేసి వాళ్ళు పాపం అలానే కొనసాగారనుకోండి, ఫైనల్ గా నరకానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఇదేంది, మన పాస్టరు, మన బోధకుడు క్రియలు అవసరం లేదన్నాడు, ఉచితంగానే మనకు పరలోకం ఇస్తున్నాడు దేవుడు అని అన్నాడు, కృప చేతనే అని అన్నాడు, మనం ఏంది ఈ రోజు నరకానికి వచ్చేసాం అని అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు. అందుకోసం ఈ విషయాలు చెప్తాను.
ఏ విధంగా స్లైట్ డిఫరెన్స్ అన్నమాట. కృపచేత రక్షించాను, కృపచేత మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాను అని అన్న తప్ప కృపచేతనే మీకు పరలోకం ఇస్తానన్నా లేదా అక్కడ బైబిల్లో. ఆ అపార్థం చేసుకోకండి. ఖచ్చితంగా క్రియ ఉండాలి. క్రియ లేకుండా నీకు విశ్వాసమే కొనసాగట్లేదు. చూడు, స్టార్టింగ్ యేసుక్రీస్తు నమ్ముకున్నాను అని అన్నావు అనుకో, దేవుడు అంగీకరించాడు. దేవుడు అంగీకరించాలంటే యేసుక్రీస్తు నేను నమ్ముకున్నాను, నా కోసం పంపించిన నీ కుమారుడు అని, యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని నమ్మటం అంటే నా కోసమే ఆయన చనిపోయాడు, చనిపోతే మీరే ఆయన్ని తిరిగి లేపారు అని నమ్మటం. దాని ప్రకారంగా నువ్వు క్రియ చేయటం, నీళ్ళలో దిగి. విశ్వాసంలోనే క్రియ దాగి ఉంది. క్రియ లేకపోతే అసలు విశ్వాసమే లేదు అని ప్రస్ఫుటంగా అర్థమవుతుంటే నువ్వు క్రియ అవసరం లేదనేటువంటి విధంగా మాట్లాడటం ఎంత మటుకు సమంజసం. కాబట్టి పిల్లరా ఏం చెప్తున్నాడు? ఫైనల్ వచనం 2వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమే అన్నాడండి. మృతము అనేసి. కాబట్టి మోసపోకండి. బైబిల్లో వచనాలే చూపిస్తారు, కానీ అక్కడ ఉన్నది ఒకటైతే వీళ్ళు ఇంకొకటి చెప్తుంటారు, దాన్ని కనెక్ట్ చేస్తుంటారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? చాలా పర్టికులర్ గా ఆలోచన చదవలేకపోతే, దేవుని ఆత్మ సహాయం మనకు లేకపోతే మనకు రైటే అనిపిస్తుంటది. మనం గుడ్డిగా ఫాలో అయిపోతాం, ఫైనల్ గా నరకంలో వెళ్తాం. ఆడికి పోయిన తర్వాత చేసేది ఏమీ లేదు, కేకలు పెట్టడం, మొత్తుకోవటం తప్పించి. ఆ ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సుక్క నీళ్ళ కోసం అరిసినట్టు కేకలేసినట్టు మనం కూడా వెళ్ళి కేకలేస్తే అక్కడ ఆ సుక్క నీళ్ళు కూడా దొరకవు. కాబట్టి ముందు జాగ్రత్త పడి మనల్ని మనం సరి చేసుకొని ఇక్కడ క్రియలతో మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. మరి ముఖ్యంగా చాలా దారుణం అనిపించినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తుని అనుసరించకూడదా, యేసుక్రీస్తుని అనుకరించకూడదా, యేసుక్రీస్తులా బ్రతకకూడదా, యేసుక్రీస్తులా బ్రతకాలి అనుకోవటం తప్ప. ఎంత దౌర్భాగ్యం, ఎంత భయంకరమైన బోధ అది. చూద్దాం కొన్ని వచనాలు. యేసుక్రీస్తు ఏ స్థాయిలో బ్రతికాడో, ఏ స్థితిలో బ్రతికాడో, ఎంతటి పరిపూర్ణుడో అంతే పరిపూర్ణుడు నువ్వు నేను అవ్వాలి ఫైనల్ వరకు. అందుకోసం ప్రయాస పడాలి, అయితేనే తప్ప పరలోకం రాదు అని బల్ల గుది చెప్పింది బైబిల్. దానికి నేను రిఫరెన్స్ చూపిస్తాను. చూద్దాం ఇప్పుడు. ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. మనమందరం అంటే బైబిల్ పట్టుకొని క్రీస్తును నమ్మామనుకునేటువంటి వాళ్ళందరూ, ఎగ్జామ్షన్స్ లేదు ఇక్కడ. ఫలానా వాళ్ళు వద్దు వీళ్ళు మాత్రమే అనేటటువంటి కోణం ఏం లేదు, అందరూ అనమాట. మనమందరము విశ్వాస విషయములోను, ఒకటి దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు అన్నాడు. ఎప్పటి వరకు? సంపూర్ణ పురుషులము అగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు అన్నాడా లేదా? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము అగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము అంటే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత కొట్టుకొని పోవచ్చు, అలల చేత గొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎంత గొప్ప మాట! క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము, ఎదగాలి అంటున్నాడు. ఇది అపోస్తుల బోధ, ఇది క్రీస్తు బోధ, ఇది బైబిల్ బోధ. కానీ క్రీస్తును అనుసరించకూడదు అనేది దొంగ బోధ, అబద్ధ బోధ. క్రీస్తు వలె, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు. కానీ దొంగలు ఎలా బోధిస్తాయి తెలుసా? క్రీస్తును మనం ఎలా వెంబడిస్తామంటే ఆయన చాలా ఆకాశం, ఆయనను మనం ఎలా అనుసరించగలుగుతాం, ఆయనలో మనం ఎలా బ్రతకగలుగుతాం, ఆయన దేవుడు కాబట్టి ఎలా చేశాడంటే మనం చేయలేమండి. అదేంట దొంగ బోధ అంటే అదే దొంగ బోధ. ఆయన దేవుని కుమారుడు అని నమ్మి నువ్వు దేవుని కుమారుడు అనే సో అప్పుడు వస్తుంది. ఆయన దేవుని కుమారుడు అన్నప్పుడు నువ్వు కూడా దేవుని కుమారుడువే, నువ్వు యేసుక్రీస్తుని అనుసరించాల్సిందే, ఖచ్చితంగా అనుసరించు అని చెప్పిందా లేదా బైబిల్? ఆయన వలె, ఆయనతో సరి సమానమైన పరిపూర్ణత రేంజ్కు నువ్వు ఎదగాలి. అంటే ఆయన మనం సమానులం అని చెప్తున్నామని అపార్థం చేసుకోకండి.
ఆయన పరిపూర్ణత ఏ స్థితిలో, ఏ స్థాయిలో ఆయన భక్తి, ఆయన పరిపూర్ణత వెళ్ళిందో ఆ స్థాయికి నువ్వు నేను ఎదగాలి. అది దేవుని ఆశ, దేవుని కోరిక. అది ఆలోచించండి. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి పేతురు గారు మాట్లాడుతూ ఏం చెప్పాడు ఒక్కసారి మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా అని ఎందుకు అన్నాడు తెలుసా? పైనుంచి చూస్తే 20వ వచనంలో ఒక మాట చూస్తే, తప్పిదము నకై దెబ్బలు తినినప్పుడు, అంటే తప్పు చేసి శిక్ష భరిస్తున్నప్పుడు లేదా దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల దానివల్ల ఫలితం లేదు, మీకేమి ఘనము, అంటే దానివల్ల ఏ ఘనత రాదు, ఏ ఫలము రాదు. కానీ మంచి చేసి మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి ఇష్టం, అది దేవునికి హితమగును. ఇందుకోసమే మీరు పిలువబడ్డరు. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే ఇందుకోసమే పిలువబడ్డారు. ఇలా చేయాలి, మీరు ఇలా బ్రతకాలి, మీరు మేలు చేసి బాధ అనుభవించాలి, మేలు చేసి కీడు అనుభవించాలి, మేలు చేసి కీడు అనుభవించడానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఇదే విధానంలో క్రీస్తు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడా తప్పు చేయలేదు కానీ శిక్ష అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడా పాపం చేయలేదు కానీ బాధ అనుభవించాడు, శ్రమ అనుభవించాడు. అందుకోసమే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు, ఎవరి అడుగుజాడలేదు? క్రీస్తు అడుగుజాడలేదు నడవాలి అని బైబిల్ చెప్తుంటే, దొంగలు, సాతాను పరిచారకులు ఆయనలా మనం ఏడ బ్రతుకుతామండి అని ఏ బోధకుడు మాట్లాడినా వీడు దొంగ, వీడిని పంపించింది సాతానుడు అని ఫిక్స్ అయిపోండి. ఆయనలా మనం ఏడ బ్రతకగలం? అనేటోడు ఎవడైనా సరే, ఎంతటోడైనా సరే, వీడు దొంగ, వీడు సాతాను పరిచారకుడు అని ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే బైబిల్ అలా చెప్పట్లే. క్రీస్తుకు సమానమైన పరిపూర్ణత, ఆయన పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గలవారమయ్యేంత వరకు నువ్వు ఎదగాలి, క్రీస్తు వలె ఎదగాలి అని చెప్తుంది. క్రీస్తు అడుగుజాడలయందు నడవాలి అని చెప్తుంది బైబిల్. అది బైబిల్ బోధ. క్రీస్తు అడుగుజాడలేదు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. అట్లుండాలి, యేసుక్రీస్తుని అనుసరించాలి అని బైబిల్ ఘోషిస్తుంది, ప్రకటిస్తుంది. యేసుక్రీస్తు వలె ఉండాలి అని బైబిల్ బోధిస్తుంటే, అలా బోధించేటటువంటి వాళ్ళు దొంగలు, అలా బోధించేటటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు అనటం అది పచ్చిగా దొరికిపోవటమే. బైబిల్ చదివేటటువంటి వాళ్ళకి డైరెక్ట్ గా దొరుకుతున్నట్టే సాతాను పరిచారకులు దొరుకుతున్నారండి. కాబట్టి పిల్లరా, కరెక్ట్ గా మనకు అర్థం కావాలి, క్రియలు లేకుండా ఒక్కడు కూడా పరలోకం పోవడం. కాబట్టి మనం ఖచ్చితంగా సత్క్రియలు చేయాలి. సత్య సంబంధమైన క్రియలు, వాక్యానుసారమైన క్రియలు అంటే క్రీస్తుని అనుసరించాలి ఖచ్చితంగా. సత్క్రియలు అని అంటేనే క్రీస్తుని అనుసరించమని. వాక్యానుసారంగా మన బ్రతుకులు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవటం అంటే ఏంటంటే క్రీస్తులా మనం బ్రతుకుతున్నామా లేదా అని చెక్ చేసుకోవటమే. ఉచితముగా క్రైస్తవ్యంలోనికి వచ్చాము, ఉచితముగా రక్షణ అనే ఓడని ఎక్కాము, కానీ ఉచితంగా పరలోకం మాత్రమే వెళ్ళాం. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డం, కానీ ఈ నీతి పరిపూర్ణం అవ్వాలి అని అంటే ఒక మాట యాకోబు పత్రికలో చెప్తా ఉంటాడు. కింద 19వ వచనం నుంచి కింద చదవలేదు కదా మనం, 22వ వచనం చూడండి. యాకోబు పత్రికలో ఈ 2వ అధ్యాయంలో 22వ వచనం, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. అంటే విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి అని అంటే క్రియలతోనే సాధ్యం. క్రియలు ఉండాలి. విశ్వాసము క్రియలతో ఉంటేనే మనకు పరలోకం. అర్థమవుతుందా? కాబట్టి చాలా మంది చాలా దారుణంగా బోధిస్తున్నారు, క్రియలు అవసరం లేదు, దేవుడు ఉచితంగా మనల్ని పరలోకం ఇస్తాడు, ఉచితంగా మనల్ని రక్షించాడు అని మాట్లాడుతున్నటువంటి వాడు. అసలు ఎక్కడి వరకు ఆ రక్షణ పనిచేస్తుంది? ఆ రక్షణ ఉచితంగా ఎక్కడ రక్షించాడు? ఉచితంగా అసలు దేవుడు ఉచితంగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు తప్ప ఉచితంగా పరలోకం ఇవ్వడం అనే విషయం చాలా మంది తెలియట్లేదు. అలా బోధించి ఎన్ని పాపాలనే చేసుకోండి, ఏ విధంగానైనా బ్రతకండి, క్రియలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి బోధిస్తూ క్రైస్తవ సమాజాన్ని నరకానికి నడిపిస్తున్నటువంటి వాళ్ళు బోలేరు మంది. కాడు ప్రియులరా, అది 100% తప్పు. వాడు బైబిల్లో వచనాలు చూపించినప్పటికీ సరైన రూట్, సరైన వర్షన్, సరైన విధానం వాళ్ళకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆత్మ సహాయం వాళ్ళకి లేదు. ఆత్మ సహాయం ఉంటే రూట్ క్లియర్గా అర్థమవుతుంది, ఆత్మ సహాయం లేకపోతే నరకానికే. కాబట్టి కృపచేత నీతిమంతులమయ్యాం, కృపచేత దేవుడు మనల్ని రక్షించాడు. మనం నమ్మటంతో ఉచితంగా నువ్వు నీతిమంతుడివి అని నీతిమంతుల జాబితాలో మనం పెట్టాడు. కానీ ఆ నీతి పరిపూర్ణం అవ్వాలంటే
మనం నమ్మిన విశ్వాసము పరిపూర్ణం అవ్వాలంటే, ఫలమిచ్చే విశ్వాసంగా మారాలి అంటే, పరలోకం చేరే విధంగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా క్రియలు చేయాలి. క్రియలు లేకుండా ఎవ్వడూ పరలోకం పోడు. క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. క్రియలతో కూడిన విశ్వాసంతో ఉంటేనే మన పరలోకం. అదేంటి క్రియలతో కూడిన విశ్వాసం ఏంటి అంటే, క్రీస్తు వలె, క్రీస్తులా, క్రీస్తును పోలి నడవాలి. అందుకోసం అపోస్తులు బోధించారు, నేను క్రీస్తును పోలి నడుచుచున్నట్టు మీరు నన్ను పోలి నడవండి అని అపోస్తుడైన పౌలు బోధించాడు. ఇప్పుడు నేను క్రీస్తును అనుసరించి నడుస్తున్నానని పౌలు చెప్పాడంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారంగా అపోస్తుడైన పౌలు దొంగ బోధకుడా, అపోస్తులుడైనటువంటి పౌలు గారు అబద్ధ బోధకుడా, అపోస్తులుడైనటువంటి పౌలు గారు అబద్ధ బోధకుడా, వీళ్ళు అబద్ధ బోధకులా? క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. అనగా ఇలాంటి వాళ్ళ బోధలు మీరు ఈ పాటికి వినే ఉంటారు. వాళ్ళే సాతాను పరిచాలకులు, వాళ్ళే దొంగ బోధకులు కనుక పిల్లారా, అలాంటి వారి మాట వినకండి. అది నిజంగా దొంగ బోధ. ఆ వర్షంలో వెళ్ళకండి. ఎంత సింపుల్ గా అపార్థం చేసుకుని చూసారా? అపార్థం చేసుకుంటే పక్క నరకం, నిత్య నాశనం. దాని కొరకు ఒక్క మాట చూపించి నేను ముగించేస్తాను. 2వ పేతురు పత్రికలో ఒక మాట, 3వ అధ్యాయము 15వ వచనం. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నింటిలోనూ బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, అందుకోసమే వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. పౌలు గారి పత్రికలోనే కదా, రోమ పత్రిక కానివ్వండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక కానివ్వండి, పౌలు గారిదే కదా. అర్థం చేసుకోలేకపోయారు, అపార్థం చేసుకున్నారు. ఏమని? ఉచితంగా నీతిమంతులుగా దేవుడు మనల్ని తీరుస్తున్నాడు, క్రియమూలమైంది కాదు, విశ్వాస మూలమైనదే. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అతిశయపడ వీలు లేదు అని చెప్తుంటే, అది కేవలం లోనికి రావటానికి, రక్షణ అనేటటువంటి కూడా ఎక్కటానికి మాత్రమే తప్ప పరలోకం వెళ్ళటానికి కాదు అనేటటువంటి విషయం వీళ్ళు గ్రహించలేకపోయారు. పౌలు గారు రాసినటువంటి ఆ పత్రికల్ని అపార్థం చేసుకుని మనం అందరికి పరలోకం ఉంటుంది, మనం అందరం పరలోకం వెళ్తాం, క్రియలతో పని లేదు, విశ్వసిస్తే చాలు, మనం ఆల్రెడీ పొందాము అని చెప్పేసి చాలా మంది పెద్ద పెద్ద బోధకులు అనుకునేటటువంటి వాళ్ళు మాట్లాడతారు. అంటే వీళ్ళందరూ ఏం చేశారు? పౌలు గారి బోధల్ని, పౌలు గారి పత్రికల్ని అపార్థం చేసుకున్నారు. అలా అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ ఏమైపోతారో చూడండి. ఇక్కడ వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను, అస్థిరులైనటువంటి వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకే అపార్థము చేదురు. నాశనానికే అపార్థం అంటే నాశనం అయిపోతారట. ఇలారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. కాచుకోండి, జాగ్రత్త అని చెప్పి మాట్లాడతారు. కాబట్టి అలాంటి దొంగ బోధల మాట వినకండి, దొంగ బోధ వైపు వెళ్ళకండి. నీతిగా, నిజాయితీగా బ్రతుకుతూ, దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన నీతిని కాపాడుతూ, దేవుడు మనకు అనుగ్రహించిన నీతిని, ఆ నీతి పరిపూర్ణత స్థాయికి, అంటే మనకున్నటువంటి విశ్వాసం ఏదైతుందో ఆ విశ్వాసం పరిపూర్ణత స్థాయికి మనం నడిపించాలి. క్రియలతో కూడితేనే, క్రియలు ఉంటేనే తప్ప మనం పరిపూర్ణం. ఫలమిచ్చేటటువంటి, లేదంటే పరలోకం ఇచ్చేటటువంటి విశ్వాసం, ఫలమిచ్చేటటువంటి నీతి మనకు ఉండాలి అంటే క్రియలతో కూడిందే ఉండాలి. కనుక క్రియలు చేయాలి. ఏంటి ఆ క్రియలు అంటే? సత్క్రియలు చేయాలి. రైట్? ఆ విధంగా చేసి మనము, నీవు, నేను, మనమందరము పరలోకం చేరాలి. పరలోకం అనేది కృప ద్వారా రాదు. కృప ద్వారా ప్రతి మనిషి రక్షింపబడతాడు భూలోకంలో, కృప ద్వారా ప్రతి మనిషి నీతిమంతుడు అవుతాడు భూలోకంలో. కానీ ఆ కృప చేత నీ పరలోకం రాదు అని గమనించు. కాబట్టి ఇందులో ఒక చిన్న డౌట్ ఏంటంటే, తడుతుంటది, హృదయం మారింది, అప్పుడే రక్షణ పొందాడు అంటే అక్కడ నమ్మాడు అంటే ఒక క్రియ ఉంది ఖచ్చితంగా. డౌట్ ఏంటంటే చాలా మంది అప్పుడే రక్షణ పొందాడు, చచ్చిపోయాడు, పరలోకం పోతాడా అని అంటుంటారు. అప్పుడే పొందాడు, ఏ క్రియలు చేయలేదు, పరిపూర్ణత స్థాయికి ఎదగలేదు, చచ్చిపోయాడు, పరలోకం పోతాడా అనే డౌట్ కూడా అడుగుతున్నారు. అంటే ఆయన మనసు మారింది, బ్రతుకుంటే ఖచ్చితంగా చేయునేమో. మనసు మారింది, దాంతోపాటు క్రియ చేశాడు ఖచ్చితంగా. ఏంటి ఆ క్రియ అంటే, నమ్మినప్పుడు క్రీస్తును అనుకరించాడు. నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు క్రీస్తును అనుకరించడం అంటే బాప్తిస్మంలో క్రీస్తును పాతిపెట్టినట్టు పాతిపెట్టబడటం, క్రీస్తును దేవుడు మరలా తిరిగి లేపినట్టు లేపబడటం. సరైనటువంటి విశ్వాసం అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి ఆయనను అనుకరించి చనిపోయి తిరిగి లేపబడినటువంటి విధానంలో బాప్తిసం తీసుకుంటే ఖచ్చితంగా ఆయన క్రియతో కూడినటువంటి విశ్వాసమే విశ్వసించాడు కనుక ఆ తదనంతరం నెక్స్ట్ డే చచ్చిపోతే ఆయనకు రక్షణ ఉంది. అంటే ఆయన చేరుకుంటాడు సేఫ్ జోన్లోని. కానీ ఆ తర్వాత ఎక్కువ రోజులు బ్రతికాడంటే పొందిన రక్షణను పోగొట్టుకునే ఆస్కారం, అవకాశం ఎన్నో ఉంది. మాటల్లో తప్పిపోవటమో, క్రియల్లో తప్పిపోవటమో, చేతల్లో తప్పిపోవటమో, ఆలోచనలో తప్పిపోవటమో జరుగుతుంటది. అంటే ఓడ దిగి సముద్రంలో దూకడం జరుగుతుంది. దూకిన వాడు మరలా ఎక్కకుండానే చచ్చిపోతే గయా. అందుకోసమే బాప్తిస్మం పొందిన తర్వాత కేవలం బాప్తిస్మం పొందుకుంటే చాలు పరలోకం వచ్చేస్తుంది అని అనటం తప్పు. ఎక్కువ రోజులు బ్రతుకుతున్నాడంటే ఏమో పోగొట్టుకున్నాడేమో,
అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకోండి, ప్రభువా 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 అనే ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు గాని అన్నాడంటే అర్థం ఏంటి? ప్రభువా ప్రభు అనేవాడు అన్యుడు అన్నాడు. నేను రక్షణ పొందాము, బాప్తిసం తీసుకున్నాను, చర్చికి ఎత్తున్నా అనేటోడే ప్రభువా 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 ప్రభు అంటాడు. అంటే క్రైస్తవుడు ప్రభువా ప్రభువా ప్రభు అనేది. అంటే ప్రభువా ప్రభు అనేటటువంటి వాడు క్రైస్తవుడు, రక్షణ పొందాడు అనుకునేటటువంటి వాడు, బాప్తిసం తీసుకున్నాను అనుకునేటటువంటి వాడు. అలా బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు అందరూ పరలోకం వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పరిపూర్ణత వైపు మనం బ్రతికి ఉన్నాము, రక్షణ పొందిన తర్వాత ఇంకా బ్రతుకుతున్నాము అని అంటే రక్షణ విషయంలో ఎదగాలి. ఏ స్థాయి వరకు ఎదగాలి, ఎక్కడి వరకు ఎదగాలి అంటే ఇచ్చాడు మనకు స్థాయి. క్రీస్తునకు వలె, క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతకు సమానమైనటువంటి పరిపూర్ణత గలవారం అయ్యేంత వరకు క్రీస్తు అడుగు జాడల్లో అని చెప్పాడు. వెళ్ళాలి ఖచ్చితంగా, అనుసరించాలి క్రీస్తుని ఖచ్చితంగా, లేకపోతే పోంపరలోకం. దానికోసం మేము మన ప్రయత్నం. బట్ ఆ విధంగా నువ్వు నేను మనమందరం ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి, బ్రతకాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లో వచ్చినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకున్నాను. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి దిగునైనా, మీరు మాకు ఇచ్చినటువంటి మాటల్ని బట్టి తండ్రి దిగునైనా, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించి బ్రతకటమే పరలోకం, అలా బ్రతకకపోతే లేదు మాకు నిత్య జీవం అనే వాస్తవాన్ని గ్రహించగలిగాము తండ్రి. అలా కాకుండా క్రియలు అవసరం లేదు అని బోధిస్తున్నటువంటి అనేకమైనటువంటి సాతాను పరిచారకులు సమాజంలో తిరుగుతున్నారు, విస్తృతంగా వ్యాపించి ఉన్నారు కనుక నా తండ్రి దిగునైనా ఈ మాటలు విని వారి మాటలతో ఎక్కడా కూడా మోసపోకుండా ఉండటం కోసం మీరు మాకు తెలియజేసిన మాటలు బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. దీన్ని మేమందరం అనుసరిస్తూ క్రియలు చేస్తూ సత్క్రియలందు ఆసక్తి కలిగి సత్క్రియలు చేస్తూ క్రీస్తు వలె ముందుకు సాగే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ప్రతి వారు కొంచెం మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు ఒక రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు ప్రభువుల యొక్క పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి కొంచెం ప్రతి వారు కొంచెం తండ్రి. ఆమేన్.